ప్రభు బలిలో పాల్పొందక మునుపు దేవుని వాక్యం నుండి యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము, ఇందులో కొన్ని వచనాలు చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 12 నుండి 15 వరకు ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. Yet the children of Manasseh could not drive out the inhabitants of those cities, but the Canaanites would dwell in that land. Yet it came to pass, when the children of Israel were waxen strong, that they put the Canaanites to tribute, but did not utterly drive them out. And the children of Joseph spake unto Joshua, saying, Why hast thou given me but one lot and one portion to inherit, seeing I am a great people, forasmuch as the Lord hath blessed me hitherto? And Joshua answered them, If thou be a great people, then get thee up to the wood country, and cut down for thyself there in the lands of the Perizzites and of the giants of Mount Ephraim, be too narrow for thee. చదువుబడిన వాక్యము ప్రభువుని కొరకై దీవించును గాక. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించును గాక. ప్రియమైన వారలారా, మనము చదివినటువంటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివించున్నాం. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశమును వారు పొందుకొనుట, లేకపోతే దాన్ని సంపాదించుకుంట, దాన్ని గెలుచుకొనుట, ఇది యెహోషువ గ్రంథం యొక్క ముఖ్య అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును వారు తమ వశము చేసుకునుట, లేకపోతే స్వాధీనపరుచుకునుట. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును వారు పొందుకోకుండా, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును వారు అనుభవించకుండా అడ్డగించేటటువంటి శక్తులు అక్కడ వారు కనుగొన్నట్లుగా, వారికి ఎదురుగా వచ్చినట్లుగా మనం ఈ వాక్యంలో మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథము మరియు న్యాయాధిపతుల గ్రంథములో కొన్ని మనకు ఎంతో విచారమును కలిగించే, బాధ కలిగించేటటువంటి విషయాలు ఉంటున్నాయి. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశమును వారు పూర్తిగా స్వతంత్రించుకోలేదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు వారికి ఇచ్చాడు, కానీ వారు దాన్ని విశ్వాసముతో దాన్ని గెలుచుకోవడానికి వారు ముందుకు రాలేదు. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో వారు అక్కడున్నటువంటి అన్యజనులతో వారు కలిసి జీవిస్తూ వారిలో దేవుడు ఎవరి నుండి అయితే దూరముగా ఉండమన్నాడో వారిలో ఒక ఏకమై వారి ద్వారా అపవిత్రపరచబడి, తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వారికి బానిసలై వారి ద్వారా బాధించబడినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు యొక్క కుటుంబం అనగా మనష్షే గోత్రము మరియు ఎఫ్రాయిం గోత్రం వారి గురించినటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కానానీయులు అక్కడ ఉన్నారు. కానానీయులు వీరికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి దేశములో వారు ఉంటున్నారు. వారు కానానీయులను వెళ్ళగొట్టలేకుండా ఉంటున్నారు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు గమనించండి, 12వ వచనంలో ఒక విషయం మాట రాయబడింది. ఏం రాయబడింది? ద చిల్డ్రన్ ఆఫ్ మనస్సే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద క్యాననైట్స్. కుడ్ నాట్ డ్రైవ్ అవుట్. రెండవదిగా చూసినట్లయితే 13వ వచనంలో ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ అట్టర్లీ డ్రైవ్ అవుట్. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. కుడ్ నాట్ డ్రైవ్ అవుట్, డిడ్ నాట్ డ్రైవ్ అవుట్. ప్రియమైన వారలారా, ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది. వారు అనగా స్వాధీనపరుచుకోలేకపోయారు, రెండవది స్వాధీనపరుచుకోలేదు. ఈ రెండు విషయాలు ఉంటున్నాయి. కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ అనగా వారు స్వాధీనపరుచుకోలేకపోయారు, వారిని వెళ్ళగొట్టలేకపోయారు. రెండవది
డిడ్ నాట్ డ్రైవ్ అవుట్ అనగా వెళ్ళగొట్టలేదు. అయితే ఈ కనానీయులు ఎవరు, వారిని ఎందుకు వెళ్ళగొట్టాలి? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కనానీయులు వారు నోవా యొక్క కనిష్ఠ కుమారుడు, నోవా యొక్క చిన్న కుమారుడు, హాము యొక్క కుమారుడు కానానుకు పుట్టినటువంటి వారే కనానీయులు వారు ఎంతో పెద్ద గోత్రం. అది ఆ కనానీయ గోత్రం నుండి అనేకమైనటువంటి ఇతర గోత్రాలు వచ్చాయి. హివ్వీయులు, తర్వాత యబూసీయులు, తర్వాత అమ్మోనీయులు, అలాగున అనేకమైనటువంటి ఇతర గోత్రాలు కూడా వచ్చి ఉంటున్నాయి. వీరు దేవుణ్ణి ధిక్కరించినటువంటి వారు, దేవుణ్ణి ఎదిరించినటువంటి వారు, అపవిత్రమైనటువంటి ప్రజలుగా జీవించినటువంటి వారు. అంత మాత్రం కాదు, కానాను ఆయన శాపగ్రస్తమైనటువంటి వాడని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టమైనటువంటి ఆజ్ఞ మోషే ద్వారాగా దేవుడిచ్చాడు. ఏంటంటే ఈ ప్రజలను మీరు సంపూర్ణంగా నాశనం చేయాలి, వీరిని సంపూర్ణంగా మీరు నాశనం చేయాలి. రెండోది, మీరు వీరిని కనికరించకూడదు, వీరితో ఎటువంటి వివాహ సంబంధాలు మీరు కలిగి ఉండవద్దు, వారిని దేశంలో ఉంచకుండా జాలి పడకుండా వారిని నిర్మూలించాలి. అంత మాత్రం కాదు, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, ఆ పట్టణాలను మీరు దాడి చేసినప్పుడు అందులో ప్రాణముతో ఏది కూడా ఉంచకుండా సంపూర్ణంగా దాన్ని నాశనం చేయాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉంటున్నాడు. అలాగూ ఉన్నట్లయితే ఇక్కడ మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు ప్రజలు వారు స్వాధీనపరుచుకోలేకపోయారు ఒకటి, రెండవది స్వాధీనపరుచుకోలేదు అనగా దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద కాననైట్స్, రెండవది దే డిడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద కాననైట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే వై కుడ్ నాట్, వారు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు, రెండవది ఎందుకు వెళ్ళగొట్టలేదు. ఇక్కడ ఈ విషయాన్ని మనము చూడాలి అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటున్నాయి. వన్, దే ఫియర్డ్ ద కాననైట్స్, రెండవది దే ఫేవర్డ్ ద కాననైట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే దయచేసి చూడండి, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిది దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్. వై దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్? దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ బికాస్ దీస్ కాననైట్స్ వెర్ వెరీ పవర్ఫుల్. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ 16వ వచనంలో కనానీయులకు ఇనుప రథాలు కలిగిన వారై, బలమైనటువంటి సైన్యం కలిగిన వారై ఉన్న కారణాన్ని బట్టి వారు వారిని జయించలేకపోయారు. రెండవదిగా చూసినట్లయితే దే డిడ్ నాట్ డ్రైవ్ అవుట్. వై దే డిడ్ నాట్ డ్రైవ్ అవుట్? ఇక్కడ చూసినట్లయితే మీరు మనము 13వ వచనంలో చూస్తే, నేను చదువుతున్నాను, గమనించండి. Yet it came to pass when the children of Israel were waxen strong that they put the Canaanites to tribute but did not utterly drive them out. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారు బలవంతులయ్యారు, బలిష్ఠులయ్యారు, బలమును పుంజుకున్న తర్వాత వారిని జయించే శక్తి వారికి వచ్చిన తర్వాత కూడా దే డిడ్ నాట్. గమనించండి, మొదటిది దే కుడ్ నాట్, చేయలేకపోయారు. ఎందుకంటే బలహీనులుగా ఉన్నారు కాబట్టి. వారి సైన్యము బలమైనది, వీరి సైన్యము బలహీనమైనది కాబట్టి జయించలేకపోయారు. కానీ రెండో సందర్భంలో చూసినట్లయితే వారు బలము కలిగిన వారే, వెన్ దే వ్యాక్సన్ స్ట్రాంగ్, బలము కలిగిన వారైన తర్వాత దే డిడ్ నాట్, చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే దే వాంటెడ్ టు పుట్ దెమ్ టు ట్రిబ్యూట్ అనగా వారి నుండి లాభము పొందుకోవాలి, వారి నుండి మేలు పొందుకోవాలి, ఆర్థికమైనటువంటి లాభము పొందుకోవాలన్న ఉద్దేశంతో కనానీయులను వారు హతం చేయలేదు. ఇది ముమ్మాటికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు విరోధముగా ఉంది. ప్రియమైన వారలారా, పాత నిబంధనలో కనాను ఎవరో మనకు తెలుసు. శాపగ్రస్తమైనటువంటి జనము, దేవుడు ద్వేషించినటువంటి తరమైనటువంటి వారు ఏంటున్నారు, దేవుణ్ణి ధిక్కరించినటువంటి వారు, అపవిత్రమైనటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు వారిని నాశనము చేయాలని ఆజ్ఞాపించాడు. కానీ క్రొత్త నిబంధన యుగంలో ఉన్నటువంటి మనకు కనాను ఎవరు? ప్రియమైన వారలారా, కానానీయులు అనగా ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నటువంటి సంపూర్ణతను మనము అనుభవించకుండా ఆపేటటువంటి ఏ శక్తి అయినప్పటికీ, ఏ విషయమైనా అది మనకు కనానీయులు.
దేవుడు మనకిచ్చినటువంటి క్రీస్తు యేసులో ఇచ్చినటువంటి స్వాస్థ్యము, క్రీస్తు యేసులో ఇచ్చినటువంటి సంపూర్ణతను, క్రీస్తు యేసు ప్రభువులో ఇచ్చినటువంటి సకల ఆశీర్వాదములను మనము అనుభవించకుండా మనల్ని అడ్డగించేది ఏదైనా అది కనానీయులు. కాబట్టి దేవుడు క్రీస్తు యేసు ప్రభువులో మనకు సమస్తమునిచ్చాడు. కానీ మనం సమస్తము అనుభవించగలుగుతున్నామా? సమస్తములో మనం ఆనందించగలుగుతున్నామా? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ కనానీయులు మనము క్రీస్తులో ఉన్నటువంటి సమస్తమును అనుభవించకుండా అడ్డగించేదిగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం చూస్తే దే ఫియర్డ్ క్యాననైట్స్, రెండవది దే ఫేవర్డ్ ద క్యాననైట్స్. ఎందుకు? వై డిడ్ దే ఫియర్ ద క్యాననైట్స్? మనం చూసినట్లయితే ఇనుప రథాలు ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, ఇది ఏం సూచిస్తుంది? దేర్ ఆర్ 2 kinds of sins ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే. ఒకటి, మనము మన శక్తికి మించినటువంటి కొన్ని పాపాలు ఉంటున్నాయి, మనం చేయొద్దు అనుకున్నా కానీ చేసేటటువంటి కొన్ని విషయాలు ఉంటున్నాయి. కొన్ని మనం ఇష్టపడి చేసేట్టుగా ఉంటున్నాయి. పెట్ సిన్స్ అంటారు వీటిని, పెట్ సిన్స్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రెండు కూడా, ఈ పాపము, ఈ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఈ పాపము మనము క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణతను, క్రీస్తులో ఉన్నటువంటి స్వాస్థ్యమును మనము అనుభవించకుండా మనల్ని అడ్డగించేదిగా ఉంటుంది. అయితే ప్రభు అన్నాడు, వీటిని మీరు సంపూర్ణంగా నిర్మూలించాలి. ఇది మీలో ఉండకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అట్టర్లీ డెస్ట్రాయిడ్ అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాము, వి ట్రై టు, కొన్ని పెద్ద పాపాలు, దిస్ ఈజ్ సో బిగ్, ఐ కెనాట్ గెట్ రీడ్ ఆఫ్ ఇట్, ఇది చాలా పెద్దది, ఇది నేను జయించలేను అని దాన్ని అట్లనే ఉంచేస్తాము. ఇది చాలా చిన్నది కదా, దీంతో ఏమవుతుంది, ఇదేం పెద్ద, నేను ఎప్పుడైనా దీన్ని వదులుకోవచ్చు అనుకొని దాన్ని కూడా వదులుకోకుండా వీఆర్ ఎంటాంగిల్డ్ ఇన్ సిన్స్ విచ్ ఈజీలీ బిసెట్ us. మనల్ని చిక్కులు పెట్టేటటువంటి ఈ పాపంలో మనము నిమగ్నమై మనము ప్రభువులో ఉన్నటువంటి స్వాస్థ్యమును, ప్రభువులో ఉన్నటువంటి సంపూర్ణతను అనుభవించకుండా మనం ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళని ఇక్కడ చూసినట్లయితే వీరు కనానీయులను వెళ్ళగొట్టలేకపోయారు, రెండవది వెళ్ళగొట్టలేదు. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యమును బట్టి, దేవుడు తన ఏర్పాటును బట్టి, తన ఆత్మను బట్టి, వాక్యాన్ని బట్టి, తన సన్నిధిని బట్టి అనేకమైనటువంటి పాపములను జయించేటటువంటి సామర్థ్యమును దేవుడు మనకిచ్చాడు. కానీ మనము కొన్ని పాపాల వల్ల మనకు లాభం వస్తుంది, లేకపోతే ఇది స్వల్పమైనదే కదా అని మనం వాటిని విషయమై ఖచ్చితంగా ఖండితంగా ఉండలేకపోతా ఉన్నాం. అది రెండవదిగా చూసినట్లయితే కొన్ని పెద్దవి, ఇంకా నేను దీన్ని జయించలేనని వాటిని జయించకుండా ఉన్నాము, స్వల్పమైన వాటిని జయించకుండా పాపములో అనేక పర్యాయములు పడిపోయేటటువంటి వారిగా క్రీస్తు ప్రభు యొక్క స్వాస్థ్యమును సంపూర్ణంగా అనుభవించలేకపోతా ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ మనస్సే మరియు ఎఫ్రాయిం గోత్రంలో వారి గురించి చూసినట్లయితే దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ అండ్ దే డిడ్ నాట్ డ్రైవ్ అవుట్. అంత మాత్రం కాదు, దానికి తోడు వారు ఏమంటున్నారు, వారు వెళ్ళగొట్టలేదు. మూడవదిగా చూసినట్లయితే వారు గర్వం కలిగిన వారు ఏమంటున్నారు. చూడండి ఏమంటున్నారు, 14వ వచనము, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో మధ్య భాగంలో చూసినట్లయితే, The children of Joseph spake unto Joshua, saying, Why hast thou given me but one lot and one portion to inherit, seeing I am a great people? ప్రియమైన వారలారా, మేము ఎంత గొప్ప ప్రజలమై ఉంటున్నాం, వీఆర్ సో గ్రేట్, మేము ఎంతో గొప్పవారము, మేము విస్తారమైనటువంటి సంఖ్య కలిగిన వారం. ప్రియమైన వారు, విస్తారమైన సంఖ్య కలిగిన వారు అయినట్లయితే వీరు శత్రువును జయించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వీరు గర్వంతో ఉంటున్నారు. దే ఆర్ బికాస్ ఆఫ్ ప్రైడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద ఎనిమీ. గర్వంతో ఉంటున్నారు. గర్వంతో ఉంటూ యోషువ దగ్గరకు వచ్చారు. యోషువ దగ్గర రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. వారి ఉద్దేశం ఇంకొకటి, యోషువ మావాడే, మా ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడే కాబట్టి, నాయకుడు మావాడే కాబట్టి మేము అధిక స్థలము, అధిక భూమి మాకు కావాలంటే అతడు ఎట్లయినా ఇస్తాడు కదా అన్న ధీమాతో వారు వచ్చారు. కానీ యెహోషువ యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటున్నటువంటి వాడు, యేసు ప్రభువారికి మూర్తిగా ఉంటున్నాడు. యెహోషువ దేవుని జ్ఞానం కలిగిన వాడి ఉండి ఏమంటున్నాడు చూడండి. యెహోషువ 17వ అధ్యాయం 15వ వచనంలో,
Joshua answered them, if thou be a great people, then get thee up to the wood country, cut down for thyself there in the land of the Perizzites and of the giants, if Mount Ephraim be too narrow for thee. ఒకవేళ ఎఫ్రాయిము మన్యము మీకు చిన్నదైతే మీరు వెళ్ళండి, ఆ కొండ ప్రాంతాన్ని స్వాధీనం పరచుకోండి, అక్కడ ఉన్నటువంటి అడవినంతటిని నరికి అక్కడ మీరు పట్టణాలు ఏర్పాటు చేయండి. అంత మాత్రం కాదు, మీరు లోయలోనికి వెళ్ళి లోయలో ఉన్నటువంటి ఆ పెరిజీలను కనానీయులను మీరు ఓడించి వారి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మీరు పొందుకోండి. ప్రియవారు, వీరు అంటున్నారు మేము చాలా గొప్పవారిమి, మా బలము చాలా, మేము వీఆర్ ఎ గ్రేట్ పీపుల్. కానీ వాస్తవానికి వారు శత్రువును జయించలేకుండా శత్రువు ఎదుట కూలిపోయేటటువంటి స్థితిలో ఉంటున్నారు. అందుకొరకే యోషువ వారిని రెచ్చగొడుతూ ఇంకేమంటున్నాడు చూడండి 17వ వచనంలో, అండ్ జాషువా స్పేక్ unto the house of Joseph, even to Ephraim and to Manasseh, saying, thou art a great people and hast great power, thou shalt not have one lot only. మీరు గొప్ప ప్రజలైంటున్నారు, మీరు గొప్ప శక్తి కలిగిన వారైంటున్నారు, కాబట్టి మీకు ఒక్క స్వాస్థ్యం కాదు, మీకు కావలసినంత స్వాస్థ్యము, మీకు కావలసినంత స్థలము, కావలసినన్ని పట్టణాలు మీకు దొరుకుతాయి. అయితే మీరేం చేయాలి? మీరు కనానీయులను పెరిజీలను ఓడించాలి. ప్రియన్ వార్లరా, ప్రభు ఈ దినాన మనకు ఇస్తున్నటువంటి హెచ్చరిక కూడా ఇదే. క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి స్వాస్థ్యమును మనము పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము గొప్ప ప్రజలము అనేటువంటి ఆ గర్వమును మనము తగ్గించుకోవాలి. we have to humble ourselves. దేవుని సన్నిధిలో మనల్ని మనము దీనులుగా తగ్గించుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే వీరు వెళ్ళి అడవిని నరకాలి, అక్కడ ఉన్నటువంటి ఆ వుడ్, ఆ ఫారెస్ట్ని క్లియర్ చేయాలి. అనగా ఈ అడవి మన జీవితంలో ఉన్నటువంటి పనికిరాని విషయాలను సూచిస్తూ ఉంది. వాట్ ఎవర్ ఈజ్ క్లటరింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితాన్ని అది సంకుచితపరిచి తర్వాత దాన్ని కలవరపరిచేటటువంటి విషయాలన్నింటినీ తీసివేయాలి. మూడవదిగా దేవుని మీద ఆధారపడాలి. ప్రేమ వాళ్ళ దేవుడు సూటిగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో తర్వాత 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు స్పష్టంగా వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళండి, నేను మీ పక్షమున ఉంటాను, మీరు సమస్తమును జయిస్తారు, మీ పక్షమున నేను పోరాడుతానని దేవుడే వాగ్దానం ఇచ్చాడు. దేవుడే వారికి చెప్పాడు, ఈ ప్రజలను నిర్మూలించాలి, వీరు శాపగ్రస్తమైనటువంటి వారు, వీరు హేయమైనటువంటి కార్యాలు చేశారు, వీరి పాపపు పాత్ర నిండుగా అయిపోయింది, కాబట్టి వారిని నిర్మూలించండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కానీ దేవుడిచ్చినటువంటి సూటి ఆజ్ఞను ఉల్లంఘించి ఆ ప్రజలకు భయపడి, రెండోది ఆ ప్రజలతో స్నేహం కలుపుకొని ప్రేమ వాళ్ళరా వారితో స్నేహం కలుపుకొని అలాగూ వారిని వెళ్ళగొట్టకుండా ఉంటున్నారు. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఈ మాట చాలా బాధాకరమైనటువంటి మాటగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యములో ఇక్కడ ఏం రాయబడిందంటే, కానానైట్స్ డ్వెల్ అమాంగ్ ద ఎఫ్రామైట్స్. కనానీయులు ఎఫ్రాయిముల మధ్యలో నివసిస్తుంటున్నారు. ప్రియమైన వారలారా, శత్రు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలకు అన్యజనులతో ఏం పొందిక? చీకటికి వెలుగుతో ఏమి సంబంధము? అయినా ఇక్కడ చూస్తుంటున్నాం, వారు దేవుడు శపించినటువంటి ప్రజలను చేర్చుకుని వారితో ఉంటున్నారు. చివరికి ఇదే ప్రజలు, ఇటువంటి ఈ కనానీయులే కొన్ని రోజులకు ఏమైపోయారు? దేవుడు వారికి ముందుగానే హెచ్చరించాడు, ఒకవేళ వీరిని మీరు నిర్మూలించకపోతే, ఒకవేళ వీరిని సంపూర్ణ నాశనము చేయకపోతే వీరే మీ ప్రక్కలో ముళ్ళులు అయిపోతారు, మీ కంట్లలో ముళ్ళుగా వారు మారుతారు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి ఈ ప్రజలే వీరికి ముళ్ళుగా మారారు. ఈ ప్రజలే వీరిని అణిచివేసినటువంటి వారుగా అయిపోయారు, బానిసలుగా వీరిని చేసుకున్నారు. ప్రియమైన వారలారా, ప్రభు బలలో మనం పాల్పొందుతూ ఉంటున్నటువంటి సమయంలో మనల్ని చిక్కులు పెట్టి మనల్ని దేవుని యొక్క సంపూర్ణత అనుభవించకుండా, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వాస్థ్యము అనుభవించకుండా మనల్ని అడ్డగించేది ఏ పాపం ఉంది? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే దేవుడు మనకు విజయమునిచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో చూసినట్లయితే
థ్యాంక్స్ బీ టు గాడ్ విచ్ గివెత్ us విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విజయమును అనుగ్రహించుతాడు. దేవుని యొక్క స్వాస్థ్యం అది. విక్టరీ ఈజ్ అవర్స్. ప్రియమైన వాళ్ళ ఈ ఆత్మీయ పోరాటంలో కనానుతో మనకున్నటువంటి ఈ పోరాటంలో, పాపముతో ఉన్నటువంటి ఈ పోరాటంలో విజయము మనదే అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఒక గొప్ప అమెరికా దేశపు సైన్యాధిపతి ఇలాగూ ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ ఎ వార్ there is no substitute to victory. There is no substitute to victory. యుద్ధంలో నువ్వు గెలవకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ప్రేమ వాళ్ళ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో, క్రైస్తవ జీవితంలో ఇఫ్ we are not victorious, we will be subdued. మనము అనగదొరకబడతాం, మనం నిర్మూలించబడతాం. అందుకొరకే ఈ మాట మనం గ్రహించాలి. We have to either prevail or we will perish. మనము జయించాలి, లేకపోతే నాశనం అన్న కావాలి. ఎందుకంటే శత్రువు కనికరం చూపువాడు కాదు. ఈ కనానీయులు ఎంత భయంకరమైనటువంటి వారంటే, క్రూరమైనటువంటి కఠినమైనటువంటి వారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే క్రూరమైన కఠినమైన వారు. వీరు జాలిపడరు. ఇశ్రాయేలు ప్రజలు వారిని ఎందుకు చంపాలి, వీరిని ఎందుకు నిర్మూలన చేయాలి, వీరి దగ్గర నుండి సుంకము వసూలు చేసి మనము ధర్మమును ఆర్జించవచ్చు కదా, వీరిని వదిలేస్తే అయిపోతుంది కదా అనుకున్నారు. కానీ శత్రువు అలాగ అనుకోలేదు. వారి విషయంలో వారిని అనగదొక్కాలని, వారిని బానిసలుగా చేయాలని, వారిని దేవుని యొక్క సంపూర్ణతను పొందుకోకుండా, దేవుని స్వాస్థ్యమును అనుభవించకుండా వాడు చేయవలసిందెల్లా కూడా చేశాడు. ప్రియమైన వాళ్ళరా, బలలో మనం పాలు పొందుతూ ఉంటున్నటువంటి సమయంలో మనము క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణతను అనుభవించకుండా, క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును అనుభవించకుండా మనల్ని అడ్డగించేటటువంటి, మనల్ని అభ్యంతరపరిచేటటువంటి పాపం ఏంటి? చాలాసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ గ్రేట్ పీపుల్ అని. గర్వము మనలోకి వచ్చినప్పుడు చాలాసార్లు ఆ గర్వమే మనల్ని అనగదొక్కేదిగా ఉంది. ఆ గర్వమే మనల్ని నాశనానికి నడిపించేదిగా ఉంది. మన దేవుని వాక్యం చూసినట్లయితే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపంలో పడిపోయించున్నారు. శత్రువును జయించలేక శత్రువుతోనే కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. చివరికి శత్రువు వారిని అనగదొక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ క్రీస్తు ప్రభులో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము విజయం, మనకు విజయం. అందుకొరకే దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యోహాను సువార్తలు కూడా మనకి ఈ వాక్యము మనం గమనిస్తాం. ఇఫ్ ద సన్ షల్ మేక్ యూ ఫ్రీ, యూ షల్ బి ఫ్రీ ఇన్ డీడ్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని ఎడల మీరు స్వతంత్రులు కాలేరు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే నిశ్చయముగా మీరు స్వతంత్రులు. కాబట్టి మన పొజిషన్, మనము ఆరాధన వర్తమానంలో కూడా చూసాం, మనం క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తులో మనము నిలిచి ఉన్నట్లయితే విజయం మనది. విజయము దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము. విక్టరీ ఈజ్ ద బర్త్ రైట్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి జన్మ హక్కు ఇది. బికాస్ వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రైస్ట్ ఈస్ విక్టోరియస్. వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ వీ విల్ బి విక్టోరియస్. ప్రియమైన వాళ్ళ, ఏ పాపము మనల్ని వెనుకకు లాగుతూ ఉంది? బలులో మనం పాల్పొందుతూ ఉన్నటువంటి సమయంలో విచ్ సిన్ ఈస్, what is the sin that we are favoring and what is the sin we are fearing? Canaanites, they were feared by the tribe of Joseph. Sometimes they were favored by the tribe of Joseph. తద్వారాగా భయంకరమైనటువంటి నష్టాన్ని వారు పొందుకున్నారు. దేవుడు వారికి నిశ్చయించినటువంటి, ఉద్దేశించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోలేదు. మనము కూడా అట్టి స్వాస్థ్యం పొందుకోకుండా మనల్ని అడ్డగించేది ఏది? మనం పరీక్షించుకోవాలి. ప్రభు మనకు సమస్తమును ఇచ్చాడు. క్రీస్తు యేసు ప్రభులో ఎవ్రీ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ us టు ఎంజాయ్ ద విక్టరీ. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సహవాసము, దేవుని సేవకులు, సాక్షాత్తు దేవుడే మన పక్షమున ఉంటున్నాడు. ఎన్ని చేసి, అంతకాకుండా దేవుడు తన సర్వాంగ కవచాన్ని మనకిచ్చి ఉంటున్నాడు. వీటన్నిటిని పొందుకొని మనము ఆయన యొక్క విజయాన్ని పొందుకోవాలని, అట్లు ఈ పాపమును మనం అధిగమించాలని ప్రభు ఆయన మన కొరకై ఉద్దేశించి ఉంటున్నాడు. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్.
అట్టి సంకల్పము మనం అనుభవించుచున్నామా? బలలో పాలు పొందక మునుపు పాపముతో రాజీ పడుతున్నామా? పాపమునకు భయపడుతున్నామా? పాపమును మనము అధిగమిస్తున్నామా? ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఉంటుంది, సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. పాపం మీ మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. పాపమునకు చనిపోయినటువంటి మీరు మరలా ఎలాగో పాపం చేస్తారని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. మనము నీతికి దాసులమే కానీ పాపమునకు దాసులము కాము. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎరిగిన వారమై, ఈ విషయాన్ని మనం గ్రహించిన వారమై మన ప్రభు వల్లలో పాలు పొందక మునుపు పరీక్షించుకుందాం. ఏ విషయాలు, ఏ పాపము మనల్ని అడ్డగిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందుటకు ప్రభువు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక.